అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి విడితే మీ ముందుకు వచ్చేసాను. మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు, వారాహి నవరాత్రులు మనకి స్టార్ట్ అయ్యాయి కదా. చక్కగా అందరూ బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే శక్తివంతమైన పూజ ఇది. మనలో ఉన్న కోరికలు అన్నీ కూడా అమ్మవారు చక్కగా తీరుస్తారు. అందులో వారాహి అమ్మవారికి ప్రత్యేకించి ఎరుపు రంగు అంటే ఇష్టం అని చెప్పని ఈరోజు నేను ఎరుపు రంగు చీర కట్టుకున్నాను. అలాగే ఎర్రటి పుష్పాలతో కూడా పూజిస్తే అమ్మవారికి చాలా మంచిదని చెప్పని, అలాగే శక్తివంతమైన ఒక మంత్రం ఉంది అమ్మవారికి సంబంధించింది. అది చదువుకుంటే కనుక ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. అంటే కొంతమంది సందేహం ఉంటుంది, అమ్మ వారాహి నవరాత్రులు ఉగ్రంగా ఉంటారేమో అమ్మవారు, మనం చేయగలమా చేయలేదా అని. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను. నేను ఒకసారి పూజ చేసుకున్నాను శుక్రవారం, వారాహి అమ్మవారిది అని చెప్పని. లాస్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేను. మళ్ళీ అంటే అప్పుడు నవరాత్రులను దీక్షగా మొదలు పెట్టలేదు, కానీ ఒకరోజు చేసుకున్నాను. అలాగే ఈరోజు శుక్రవారం తోటి నవరాత్రుల్లో ఒక శుక్రవారం కలిసి వచ్చింది కదా. ఈరోజు అమ్మవారిని నేను వారాహి అమ్మవారి కింద భావించి పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో పూజ ఎలా చేసుకుంటాను, దానికి అన్ని ఏర్పాట్లు ఏం చేసుకుంటున్నాను, దాంతోపాటు మంచి ముగ్గు పెట్టాను, చక్కగా అమ్మవారికి ఇష్టంగా ఉండేటట్టుగాను ఒక మంచి పాట, అలాగే వారాహి పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. అందుకనే ఉదయాన్నే కనకాంబరాలన్నీ కోసుకుని అమ్మవారికి, అంటే ఎరుపుకు సంబంధించిందంటే ఇష్టం కదా అని చెప్పి అమ్మవారికి మాల కడదాము. ఎందుకంటే ఇంకెరటి పుష్పాలు అంటే ఇంక దగ్గరగా కనకాంబరాలు వస్తాయి, చిన్న బయట కొనుక్కునేవో కొన్ని ఉన్నాయి, వాటితో చక్కగా మాల కట్టి అమ్మవారికి వేద్దాము అని రెడీ అయ్యి కూర్చుని మాల కట్టుకుని అప్పుడు పూజలకు వెళ్దాం అని అనుకుంటున్నాను. ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పని మీ అందరూ కూడా చక్కగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను పూజ దినం. లేకపోతే ఏదైనా ఒకరోజు కుదిరినా మనం తప్పకుండా చేసుకోవచ్చు. అంటే 9 రోజులు దీక్షగా ఉండి చేసుకోలేని వాళ్ళు 3 రోజులైనా చేసుకోవచ్చు, ఒక్కరోజైనా చేసుకోవచ్చు. అమ్మవారికి మన శక్తి కొలది మనం చేసుకోవడం అంతేను. ఈరోజు నా పూజ కూడా మీరు ఎలా ఉందండి, లేట్ చేయకుండా మనం వీడియోలకి చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా నేను ఈ శుక్రవారం మామూలుగా అమ్మవారిని వారాహి రూపంలో పూజించాను అంతేను. వారాహి నవరాత్రులు మామూలుగా మన ఉదయం కన్నా రాత్రి వేళలో చేసుకుంటాంట. అంటే ఎప్పుడు ఎవరెవరిని పూజ చేయాలో కూడా మన సనాతన ధర్మంలో ఉంది. విష్ణువుని అయితే పూజించడానికి మనకి ఉదయకాలం అంటే ప్రాతకాలం అని, శివుణ్ణి పూజించడానికి అయితే సాయంకాలం ఉత్తమని, అలాగే అమ్మవారు కొన్ని దేవతారాధన చేయడానికి ఏంటంటే వాళ్ళకు కూడా విశేషమైన సమయాలు ఉంటాయి. వారాహి మాతను మాత్రం అమ్మవారిని రాత్రి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకని సాయంత్రం దీపాల వేళ టైంలో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము. మనకు పెద్దవాళ్ళు చెప్పిందే. మామూలుగా పురాణాల ప్రకారం అయితే శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలు సప్తమాతృకలట. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్నిసార్లు అంటే 7 రోజులు కాకుండా 9 రోజులు ఎందుకు చేస్తామంటే అమ్మకి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి మామూలుగా 8వ రూపంగా ఏంటంటే నారసింహిని అని, 9వ మాతృకగా ఏంటంటే వినాయకుని ఆరాధించడం జరుగుతోంది. అంటే ఇవన్నీ ఏంటంటే దుష్ట శిక్షణ కోసం అమ్మవార్లు అలా అప్పుడప్పుడు ఆవిర్భవిస్తూ ఉంటారు. అంటే మన భక్తులందరినీ కాపాడేందుకు ఈ సప్తమాతృకలుగా మనకి ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ఉంటారట. ఎందుకు మనం పూజ చేసే ముందు వారాహిమాత విశేషాలు మనం తెలుసుకొని చేయడం వల్ల, అంటే మనం మామూలుగా వరాహ రూపం అంటాం. విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహ రూపం కూడా ఒక అవతారం కదా. అందుకనే హిరణ్యాక్షుడు అంటే దానికి కథ కూడా ఉంది మనకి. హిరణ్యాక్షుడు రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తిట. వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అమ్మవారు. అంటే మనకి ఎలా వచ్చారు వారాహి అమ్మవారు అంటే అవతారంలో వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వం వల్ల వారాహి అమ్మవారు వచ్చారనమాట. దేవీ భాగవతం మనకి మార్కండేయ పురాణం కానీ వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ వారాహి అమ్మవారి ప్రసక్తి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే రాక్షసులను సంహరించిన అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించడం ఆమె పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఆ పురాణాలు చదివినప్పుడు మనకి వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా తెలుస్తుంది. వారాహి అమ్మవారి రూపం ఏంటంటే ఇంచుమించుగా వరాహ రూపంలోనే ఉంటుంటుంది. మామూలుగా మనకి మొహం అది చూస్తే ఇంచుమించు అలాగే ఉన్నట్టుగా ఉంటుంది. ఆమె శరీర ఛాయ కూడా నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు ఉంటారట. మామూలుగా ఈ తల్లి ఏంటంటే వరాహమోహంతో 8 చేతులతో ఉంటారట. అభయ వరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో అమ్మవారు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాలు ఆమెకి తల్లి మీద మామూలుగా సంచరిస్తూ ఉంటారు అమ్మవారు అనమాట. అంటే ముఖ్యంగా ఈ ఆరాధన ఏంటంటే ఇదివరకు అంటే తాంత్రికులకి ఇష్టమైన దేవత వారాహిమాత, అందుకే రాత్రి వేళలో పూజిస్తారు అని చెప్పని కొంతమంది చెప్తూ ఉంటారు. వారాహి దేవత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో కూడా
రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే దర్శనం ఉంటుంది. చాలా కొన్ని అంటే మనకి నార్త్ సైడ్ అయితే ఒడిశా కానీ మైరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాల్లో ఏంటంటే రాత్రిపూట ఎక్కువ దర్శనం జరుగుతుంటుంది అనమాట. ఈవిడిని సేవించడం వల్ల ఏంటంటే మనకి శత్రుభయం అనే ఉండదు. శత్రువులు మనకి ఉండరట. మామూలుగా మనకి ఏదో రకంగా శత్రువులు ఉంటూ ఉంటారు, ఎక్కడో అక్కడ మనకి ఏదో రకంగా మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారట. అంటే లలితాది అమ్మవారికి ఈవిడ సైన్యాధిపతిట. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. మామూలుగా మన లలిత సహస్రనామంలో కూడా వారాహి అమ్మవారికి పేరు వినిపిస్తుంది అనమాట. అందుకే లలితాదేవి తరపున ఏంటంటే ఈవిడ పోరాడేందుకు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుందట. అందుకనే అమ్మవారు ఆడవాళ్ళు అంటే మనం ప్రత్యేకించి అందరం అమ్మవారిని పూజిస్తాము. మన ఆడవాళ్ళం కూడా ఎంతో ధైర్యవంతంగా, శక్తివంతంగా ఉండడానికి కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు తెలియకుండానే మనం అందరినీ ఎదుర్కొనే శక్తి, ధైర్యంగా ఉండేవన్నీ, శత్రుభయం ఉండకుండా ఉండడం, అన్నీ మనకి ఎదురయ్యే అడ్డంకులన్నీ మనం తొలగిపోయేటట్టుగా చేసుకోవడం, జ్ఞానం సిద్ధిస్తుందని, అవన్నీ కూడా మనం నమ్మకంతో చేసుకునేవన్నీ. అందుకనే వారాహిదేవి పేరు మీద ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే చాలా చాలా మంచిది. ఈరోజు నేనేంటంటే షోడశోపచార పూజ చేసుకుందాం అమ్మవారికి. చక్కగా 16 ఉపచారాలతోటి శుక్రవారం చేసుకున్నట్టుగానే ఈరోజు ప్రత్యేకించి చేసుకున్నాను. అంటే నేను దీక్షగా పడితే సాయంత్రం పూట చేసుకోవాలి అని అనుకుంటే అది కది. నేనేంటంటే నార్మల్గా ఒకరోజు పూజిద్దాం అమ్మవారిని అని అనుకున్నాను అంతే. నా దగ్గర ఇంతకుముందు చేసుకునేది ఒకటి ఉంటే అమ్మవారిని ప్రింట్అవుట్ తీసుకుని కార్డ్బోర్డ్కి అంటించుకుని వెనకాల పెట్టి మాది చక్కగా వేసి, అనుకోకుండా ఈరోజు వాటర్ లిల్లీ పూసింది. చక్కగా అమ్మవారికి ఇష్టంగా పెడదాము అంటే 2 రోజుల నుంచి పూస్తుంది. యాక్చువల్గా 2 రోజులే వస్తుంది పువ్వు, 3వ రోజు ఉండదు. మరి ఏమో ఇవాళ అమ్మవారికి పెట్టాలని అనిపించిందేమో, అమ్మవారే పువ్వు అలా ఉండేటట్టుగా ఉంచుకున్నారని అనిపించింది. 3వ రోజు యాక్చువల్గా పువ్వు ఉండడం, శుక్రవారానికి ఉంటే బాగుండని మనసులో అనిపించింది. అలాగే పంచదీపారాధన కిందగా కామాక్షి అమ్మవారిని పెట్టుకుని మామూలుగా అటు ఇటు ఇంకొక 2 దీపాలు, అంటే పంచదీపారాధన ఏదైనా సరే 5 జ్యోతులు వెలుగుతూ ఉంటే మంచిది కదా అని చెప్పని నేను ఆ రకంగా ఈరోజు మా వారు ఉదయాన్నే మామూలుగా సింపుల్గా పూజ చేసుకోవడం వల్ల ఎదుర పూల అలంకరణ అంతా ఆయన చేసేసుకున్నారు. ఆ తర్వాత నేను కొంచెం అందరూ వెళ్ళి తీరికయ్యాక అప్పుడు నేను పువ్వులు మాల అవి కట్టుకుని ముగ్గు పెట్టుకుని అన్నీ అయ్యాక అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్పానుగా అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం, అందుకని ఎర్రటి పుష్పాలతో పూజించిన, లేకపోతే కుంకుమ అన్నిటికన్నా శ్రేయస్కరం అది. ఎర్రటి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు పూజిస్తే, ఆ కుంకుమను మళ్ళీ మనం ప్రతిరోజు ధరిస్తే ఎంతో సౌభాగ్యం మనకి. అందుకని ఒక చిన్న తమలపాకు ఏదైనా పెట్టుకుని అమ్మవారి ముందు, అంటే 9 రోజులు దీక్షగా చేసేవాళ్ళైతే కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి ఏదైనా తమలపాకులు చక్కగా రోజు కుంకుమ పూజ చేసుకుని ఆ కుంకుమను మళ్ళీ ఒక భరణిలో పెట్టుకుని అది మనం చక్కగా నుదుటిని రోజు ధరిస్తే చాలా మంచిది. ముందుగా గణపతిని, ఏ పూజ చేసినా ముందుగా మనం గణపతిని ప్రార్థించిన తర్వాతే అప్పుడు అమ్మవారిని పూజించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రసజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం ఆగచ్చ వరదే దేవి దైత్య దర్పనిషూదిని పూజాం గృహాణ సుముఖీ నమస్తే శంకరప్రియే. ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః ఆవాహయామి. తాం అవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే అంగామస్వం పురుషాన్వనం అనేకర్త సంయుక్తం నానామణిగణాన్వితాం మాతా స్వర్ణమయం దివ్యమానసం ప్రతిగృహీతాం. ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అథాంగ పూజ. ఓం సర్వదేవతా పూజ్యమాన పాదశ్రియే నమః పాదౌ పూజయామి. తిరుచక్రధారూఢాయే నమః గుల్ఫౌ పూజయామి. ఓం క్రియాశక్తి స్వరూపిణ్యే నమః జారుణీ పూజయామి. ఓం కర్మప్రేరణ రూపాయ నమః కటిం పూజయామి. ఓం కర్మఫలదాత్రే నమః హృదయం పూజయామి. ఓం భక్తారి సమన్యే నమః స్తనౌ పూజయామి. ఓం హలముసలాధ్యా యుద్ధధారిణ్యే నమః బాహున్ పూజయామి. నిగ్రహానుగ్రహదక్షాయ నమః కంఠం పూజయామి. ఓం కోలాస్యాయ నమః ముఖం పూజయామి. ఓం జగద్వర్తనకారణాయ నమః నాసికాం పూజయామి. ఓం భక్తానుగ్రహశీలిన్యే నమః నేత్రౌ పూజయామి. ఓం ఇచ్ఛాశక్తిరూపిణ్యే నమః కర్ణౌ పూజయామి. ఓం చంద్రశేఖరాయ నమః శిరః పూజయామి. ఓం శుభాలంకృతే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం భీషణీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం భీషణీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం త్రాసనీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం త్రాసనీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం కంపనీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం కంపనీశక్తిసేవితాయ నమః శ్రీ వారాహీదేవ్యై నమః.
గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన షోడశోపచార పూజలో ఒక్కొక్కటి చదువుకున్న తర్వాత ఇలా ఫోన్లో మనకి PDF దొరుకుతుంది. నేను అదే తీసుకొని చదువుకున్నాను. ఆ తర్వాత మామూలుగా అథాంగ పూజ అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అష్టోత్తర శతనామావళి మనకి ఫోన్లోనే చక్కగా ఉంటుంది. అది చూసుకుని మనం ఒక్కొక్క నామానికి చక్కగా కుంకుమ పూజ కానీ పువ్వులతో కానీ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఓం వరాహ వదనాయే నమః. ఓం వరాహ్యే నమః. ఓం వరరూపిణ్యే నమః. ఓం క్రోడాల్సనాయ నమః. ననాయ నమః. ఓం కోలముఖ్యే నమః. ఓం జగదాంబాయ నమః. ఓం తారుణ్యే నమః. ఓం విశ్వేశ్వర్యే నమః. ఓం సంఖ్యన్యే నమః. ఓం చక్రిణ్యే నమః. ఓం ఖడ్గశూలగదాహస్తాయే నమః. ఓం ముసలధారిణ్యే నమః. ఓం హలసకాది సమాయుక్తాయే నమః. ఓం భక్తానాం అభయప్రదాయే నమః. ఓం ఇష్టార్థదాయిన్యే నమః. ఓం ఘోరాయే నమః. ఓం మహాఘోరాయే నమః. ఓం మహామాయాయే నమః. ఓం వార్తాళ్యే నమః. ఓం జగదీశ్వర్యే నమః. ఓం అంధిన్యే నమః. వారాహి అమ్మవారిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలవచ్చు. అందుకనే ఈరోజు నేను శుక్రవారం అమ్మవారి లక్ష్మీదేవి రూపంలో ఈరోజు నేను వారాహి అమ్మవారిని ఇలా పూజించుకోవడం జరిగింది. మనిషి రూపంలో అంటే లక్ష్మీదేవి రూపంగా కొంచెం మాత్రం ఇప్పుడు మనిషి రూపంలోనే పూజిస్తాంట మనం, అలా ఉంటుందని చెప్పని అన్నట్టు స్టార్టింగ్లో చెప్పాను కదా. వారాహి అమ్మవారిది ఒక మూల మంత్రం ఉంది, చదువుకుంటే 40 రోజులు చాలా మంచిదని చెప్పని. మామూలుగా కూడా మనం ఎప్పుడైనా కూడా చదువుకుంటూ ఉండొచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి. చెప్పానుగా ఈ మంత్రం మండలం రోజులు 3 సార్లైనా 21 సార్లైనా 108 సార్లైనా మనం జపం చేసుకుంటే కనుక మన జాతకంలో చాలామందికి కాలసర్ప దోషం ఉంటుంది, లేకపోతే ఎలాంటి దోషాలైనా కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉండవు ఒక్కొక్కసారి, అవన్నీ కూడా మనకి మంచిగా అంటే మంచిగా అవుతాయి. మనకంటే ఒక నెగిటివ్ మన వైపు ఉండకుండా ఈ మంత్రంతో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం ఏవైనా సరే పండు పానకం అమ్మవారికి పులిహోర మన శక్తి కొలది మనం ఏదైనా చేసి పెట్టచ్చు. ఎలా అయినా అమ్మ స్వీకరిస్తుంది, భక్తితో మనం చేసుకోవడం అంతేగాని. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండజానయన చాముండి వందనం. మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం. మలయాచలవాసిని మహేషి వందనం. భర్గురాణి వనుచు నిన్ను ప్రణతి సేతునమ్మ తల్లి వర్గాపవర్గదా దుర్గ వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. కంబు కంటురాణి కళ్యాణి వందనం. ఇలా ఈ శుక్రవారం నేను వారాహి వారికి మహాలక్ష్మి వారి రూపంగా భావించి చేసుకున్న పూజ ముగ్గు అవి అన్నీ ఈరోజు ఇలా జరిగాయి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.